నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా డి ఛానల్ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అధికార తెలుగుదేశం కూటమి పార్టీలు ఎంత బెదిరించినా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవా ప్రస్ఫుటమైందన్న వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి. శనేశ్వర స్వామి కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. తెలుగుదేశం పార్టీకి నాయకులు కాదని కార్యకర్తలే అండ అని తెలిపిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. అధికార తెలుగుదేశం కూటమి పార్టీలు ఎంత బెదిరించినా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవా ప్రస్ఫుటమైందని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి అన్నారు. మొత్తంగా 50 స్థానాల్లో జరిగిన స్థానిక సంస్థ ఉప ఎన్నికల్లో 39 స్థానాల్లో వైసీపీ విజయబావుట ఎగరవేసిందని అన్నారు. వైసీపీ అభ్యర్థుల విజయం అధికార కూటమి పార్టీకి చెంపపెట్టు అని దుర్గారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి గుణదల్లోని ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 50 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైసీపీ గెలిచిందన్నారు. వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయని పదే పదే చెప్పే అధికార పార్టీ నాయకులకు దిమ్మ తిరిగేలా ఏడాది తిరగకుండానే స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయకేతనం ఎగరవేసిందన్నారు. అధికార బలాన్ని ఉపయోగించి కూటమి ప్రభుత్వం ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నించినా విఫలం కాక తప్పలేదన్నారు. డబ్బు చూపించి ప్రలోభ పెట్టిన ఎంపీటీసీలు జగన్ను విశ్వసించారని అనేక చోట్ల ఎంపీపీ పదవులను కైవసం చేసుకున్నారన్నారు. త్రిపురాంతకంలోనూ మరో చోట మహిళా ఎంపీటీసీలను నిర్బంధించారని, అయినా ఆయా ఎంపీటీసీలు ధైర్యంగా ముందుకు వచ్చి జగన్ కు మద్దతు తెలిపేలా వైసీపీ బలపరిచిన వారికి ఓట్లు వేశారన్నారు. మీడియా ఎదుటే మహిళల చీరలు లాగుతున్నా పోలీసు యంత్రాంగం పట్టించుకోలేదన్నారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చేతులెత్తి ఓటు ఎవరికైనా అడిగితే జగన్ గెలుపు సునాయాసం అయ్యేదని, కేవలం ఈవీఎంల జిమ్మిక్కు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించిందన్నారు. ప్రజా మద్దతు నేటికి జగన్కే ఉందన్నారు. ఏడాది పరిపాలన తిరగక ముందే కూటమి ప్రభుత్వం అరాచకాలపై జనం తిరగబడుతున్నారని, రానున్న కాలంలో టీడీపీ కూటమి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం తథ్యమన్నారు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే రానున్న కాలంలో మూల్యం చెల్లించ తప్పదన్నారు. రేపు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది సందర్భంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి దేవినేని అవినాష్ అన్న గారికి, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ముందస్తు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్యంగా అది ఏంటంటే కారణం ఎంపీటీసీసీ ఎలక్షన్స్ గురించి మాట్లాడదామని. నా పేరు పులిపాటి దుర్గారెడ్డి. నేను ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిని, వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి నిన్న మన రాష్ట్రంలో జరిగినటువంటి 50 ఎంపీటీసీలకు గాను 39 ఎంపీటీసీలని ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. మరి అదేవిధంగా అధికార కూటమిలో ఉన్నటువంటి పార్టీలు 11, మరి జేఎస్పీ పార్టీ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు ఉంచే పార్టీకి 1 సీటు రావడం జరిగింది. ఈరోజు ఈ విజయం ఈ కూటమి ప్రభుత్వం అరాచకాల మీద కానీ, అక్రమాల మీద కానీ, అన్యాయాల మీద కానీ ఒక విజయకేతనంగా మేము భావిస్తున్నాము. ఎందుకు అంటే సంఖ్యాబలం లేనప్పటికి కూడా వాళ్ళు కేసులు పెట్టో, భయపెట్టో, లేకపోతే డబ్బుకో ఇంకోదానికో ప్రలోభ పెట్టి మా ఎంపీటీసీ మెంబర్లందరినీ కొని భయపెట్టి లేకపోతే బెదిరించి వాళ్ళు కైవసం చేసుకోవాలన్నా కూడా మా ఎంపీటీసీ మెంబర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ తరఫున మేము గెలిచాము, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకే మేము కట్టుబడి ఉంటామని చెప్పి ధైర్యంగా వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఓటు హక్కుని స్వతంత్ర భారతదేశంలో వినియోగించుకొని కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి వాళ్ళ అక్రమాలకి, అన్యాయాలకి రోజులు దగ్గర పడ్డాయని తెలియజేసే విధంగా ఈరోజు మేము రాష్ట్రంలో ఎంపీటీసీలని విజయం సాధించాం. మరి అదేవిధంగా త్రిపురాంతకంలో
ఒక ఎంపీటీసీ మెంబర్ని హైదరాబాద్లో జాబ్ చేస్తున్న ఒక మహిళా ఎంపీటీసీని కూడా 3 రోజులు నిర్బంధించి భయపెట్టి వాళ్ళని కేసులు పెడతామని కానివ్వండి, లేకపోతే ఆర్థికంగా కానీ ఇంకో రకంగా ఎన్ని పెట్టినా కూడా ఆమె ఒకటే చెప్పింది, మేము మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే గెలిచాము, ఆ బీఫామ్ మీద మేము గెలిచాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటాము అని చెప్పి ధైర్యంగా ఆమె ఒక మహిళ ఆమె ధైర్యంగా ఓటుని వేసింది. ఆ రోజు అదే సమక్షంలో ఎలక్షన్ జరుగుతున్న సమక్షంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నా కూడా వాళ్ళు కనీసం అదొక చోద్యం చూస్తూ నిలబడిపోయారు తప్పు. కానీ వాళ్ళకి టీడీపీ వాళ్ళని ఒక దుశ్శాసన నిండు మహాసభలో ఎలాగైతే వస్త్రాభరణ ఆ రోజు చీరలాగి చేశారో ఆ విధంగా మా మహిళా ఎంపీటీసీ మహిళని చేయి పట్టుకొని లాగటం కానివ్వండి, వాళ్ళు డ్రెస్సులు పట్టుకొని లాగటం కానివ్వండి, ఇలా బెదిరించి చీరలు లాగుతున్నా కూడా అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరి సమక్షంలో జరిగినా కూడా వాళ్ళు ఏమాత్రం మాట్లాడలేదంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రంలో దౌర్జన్యాలు కానీ, అక్రమాలు కానీ, అఘంటాలు కానీ చేస్తుందనేది ఒక నిదర్శనం. అక్కడ మీడియా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరి ముందు కూడా ఆ విధంగా అతను లాగి, చేతులు లాగి, డ్రెస్సులు లాగి, చీరలు లాగినా కూడా ధైర్యంగా వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి ఎంపీటీసీకి ఓటేసి గెలిపించారు. శనీశ్వర స్వామి కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న శనీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శని దోషాలు తొలగేందుకు శనివారం నుంచి సోమవారం వరకు పూజలు నిర్వహించనున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న శనీశ్వర స్వామి శ్రీ క్రోధినామ సంవత్సర పాల్గొన బహుళ అమావాస్య శనివారం రోజున కుంభరాశి నుండి మీనరాశి వరకు ప్రవేశిస్తున్న సందర్భంగా త్రయాహ్నిక దీక్ష పూర్వకంగా శాంతి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శనీశ్వర స్వామి వారి రాశి మారుతున్న సమయంలో వివిధ రాశుల వారికి దోషములు ఏర్పడనున్న నేపథ్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. దోషాలను నివారణకు ఆలయంలో 31 వరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. పూజలు చేయించుకోదలిచిన వారు ఆలయంలో సంప్రదించాలని, లేదా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా శాంతి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ పరమ పవిత్ర కృష్ణానది తీరాన సీతమ్మవారి పాదాల వద్ద వెంచేసిన ప్రత్యేక శ్రీ శనైశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ శనైశ్వర స్వామివారు కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా త్రయాన్నిక దీక్షాపూర్వకంగా స్వామివారికి శాంతి హోమములు, తైలాభిషేకం, శాంతి వారాభిషేకములు, శాంతి కళ్యాణం ఇత్యాది శాంతి క్రతువులు జరుగుతున్నాయి. స్వామివారు మీనరాశిలోకి ప్రవేశించడం చేత మేషరాశి వారికి ఏలినాటి శని అనగా 7.5 సంవత్సరాల శని ప్రారంభమవుతుంది. కుంభరాశి వారికి 5 సంవత్సరముల శని జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి 5 సంవత్సరాల శని జరుగుతుంది. కుంభరాశి వారికి 2.5 సంవత్సరాల శని జరుగుతుంది. సింహరాశి వారికి 2.5 సంవత్సరాలు, అలాగే ధనుస్సు రాశి వారికి 2.5 సంవత్సరాల యొక్క శని యొక్క సంచారం జరుగుతుంది. కావున భక్తులు అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని జరిగేటువంటి భక్తులు స్వామివారికి ఒక్క నిమిషం ఆగండి, చెప్తున్నాను కదా, అడుస్తున్నారు ఎందుకు? స్వామివారికి ఈ 3 రోజులు జరిగేటువంటి త్రయాన్నిక దీక్షా కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాము. ఈరోజు అంకురార్పణ జరిగింది, రేపు అభిషేకములు, ఎల్లుండు శాంతి కళ్యాణం అనగా 31/3/2025 సోమవారం విశ్వావసునామ సంవత్సర చైత్రశుద్ధ విధియ నాడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణం 2.5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటిది. అందువలన భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావలసినదిగా కోరుచున్నాము. వివరములకు పాల్గొనదలిచినటువంటి భక్తులు దేవస్థానం కౌంటర్ నందు సంప్రదించి గోత్రనామములు తెలియచేయవలసిందిగా కోరుచున్నాము. ఈ ఉత్సవాలని పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు విశేషమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. కావున భక్తులు స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము. ప్రధాన అర్చకులు నారాయణమూర్తి, శనీశ్వర స్వామి దేవస్థానం, విజయవాడ. స్వామివారు కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశించే ఈ క్రతువులో 3 రోజులు అనగా ఈరోజు శనివారము, రేపు సోమవారం వరకు
స్వామివారికి అవి విశేష పూజలు హోమాలు క్రతువులు కళ్యాణము ఇత్యాది పూర్ణాహుతి కార్యక్రమంతో కంప్లీట్ అవుతుంది. కాబట్టి భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలగరని కోరుచున్నాం. భక్తులకు కావలసిన అన్ని సౌకర్యములను దేవస్థానం వారు ఏర్పాటు చేయటం. తెలుగుదేశం పార్టీ నాయకులు కాదని కార్యకర్తలే అన్నా అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. టీడీపీ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసిందన్నారు. 40 ఏళ్లుగా అన్న ఎన్టీఆర్ ఆశయాలను భుజస్కంధాలపై మోస్తూ పార్టీని అభివృద్ధి చేస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. పేదలు, కార్మికులు, ప్రజలు రాజకీయ అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని రాజకీయ చైతన్యం కోసం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశోక్ నగర్లోని తన కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలతో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయించి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఏర్పడిన పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. పార్టీకి కార్యకర్తలే అండా అని, వారి కోసం మంత్రి నారా లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఈరోజు మనకి పండుగ దినం. 43 వసంతాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలు అడుగుపడిన తెలుగుదేశం పార్టీ, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జెండాన్ని రెపరెపలాడించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ నాయకత్వాలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ అనేకమంది విప్లవాత్మకమైన నిర్ణయాలు చేయడం జరిగింది. ఆ రోజు నందమూరి తారక రామారావు వెనకబడిన వర్గాలకు అధికారం, మహిళలకి సమాన హక్కులు, రాజకీయంగా కూడా మహిళలు ఎంతో ప్రోత్సహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అనేకమైన పట్వారీ వ్యవస్థను కానివ్వండి, రకరకాల కరణికాల వ్యవస్థను కానీ ఇవన్నీ కూడా రద్దుపరిచి ప్రభుత్వాలని ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు. ఈరోజు మీరు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టారంటే 100లో 95 ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టినవి. పోలీస్ స్టేషన్ నిర్మాణం చేశారు అంటే 100లో 95 తెలుగుదేశం పార్టీ. మండల ఆఫీసులు చూసుకున్నాం, ఎండిఓ ఆఫీసులు చూసుకున్నాం. ఆ విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముందుకెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీలో కార్యకర్తలుగా మనందరం పనిచేయటం మన అదృష్టంగా భావిస్తూ, ఈ పార్టీకి నాయకులు కాదు కార్యకర్తలే అండని చెప్పి నమ్మేవాళ్ళు నేను ఒకనని మీ అందరికి మనవి చేస్తాను. విజయవాడ శివారు ప్రసాదంపాడు జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును కారు వెనుక నుండి ఢీకొట్టింది. అదే కారు వెనుక నుంచి మరొక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతితో యావత్ క్రైస్తవ లోకం శోకసంద్రంలో మునిగిపోయిందని ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ప్రతినిధి జయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పాస్టర్లు భయాందోళనకు గురయ్యారని, ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. విజయవాడ గాయత్రి నగర్లోని మరణాత విశ్వాస సమాజంలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీన చేపట్టబోయే చలో విజయవాడ పేరుతో చేపట్టబోయే క్యాండిల్ ర్యాలీపై చర్చలు జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మరణంతో క్రైస్తవ లోకం శోక సంద్రంలో ఉండిపోయిందన్నారు. పాస్టర్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మృతిపై సమగ్ర విచారణ జరిపి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఏప్రిల్ 2వ తేదీన సామమూర్తి రోడ్లోని లూథరన్ చర్చ్ వద్ద నుంచి సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ ర్యాలీ ఉంటుందన్నారు. ఈరోజు రెవరెండ్ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. కొంతమంది మర్డర్ అయిందని, కొంతమంది యాక్సిడెంట్ అయిందని, కొంతమంది మేమే చంపినామని,
ఇట్లా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. క్రైస్తవ సమాజమా, ఇప్పుడు కావాల్సింది మనకు ప్రచారాలు కాదు, మన పబ్లిసిటీ కాదు. ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఆదరణ, అలా కుటుంబానికి మనం తోడుగా ఉన్నామా, సపోర్ట్గా ఉన్నామని చూపించే ఆలోచన మనకు రావాలి. అంతే తప్ప ఎవరు నోటికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తామని కొంతమంది, బతికుంటే మేమే చంపేవాళ్ళమని కొంతమంది ఏమో ఇది యాక్సిడెంట్ అని, కొంతమంది ఏమో వేరే మతం వాళ్ళు చంపేసిరని, కొంతమంది ఏమో వేరే కులం వాళ్ళు చంపేసిరని ప్రచారం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే భారతదేశంలో క్రైస్తవులకు ఒక మంచి గుర్తింపు ఉంది. మనం శాంతియుతంగా పోరాటాలు చేసి సాధించుకునే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మనము డిసైడ్ చేసి జడ్జిమెంట్ ఇవ్వకూడదు. జడ్జిమెంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఏదో వ్యూస్ రావాలని, సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకుందామని రకరకాలుగా ఎవరు తోచినది వాళ్ళు చేస్తున్నారు. ఏంటండి అది? ఒకరేమో చంపేసిరని, ఒకరేమో నలుగురు కలిసి చంపేసిరని. ఆ థంబ్నెయిల్స్ ఏంటి? ఒకరేమో ఆయన ముస్లిము, అసలు క్రిస్టియనే కాదని, అతను కడపలో పుట్టిండని ఒకరు రౌడీ షీటర్ అని ఒకరు. అతని గురించి, మరణం గురించి మనము సానుభూతి చూపిస్తున్నామా, లేక సేవకుని కోసం మనం దుష్ప్రచారం చేస్తున్నామా అని మనం ఆలోచించుకోవాలి. ఎవరు తోచినట్టు వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. కొంతమంది టీడీపీ వాళ్ళు చంపేశారని, కొంతమంది జనసేన వాళ్ళు చంపేశారని, కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళని. ఏంటండి ఇదంతా అసలు? త్రైత సిద్ధాంత ఉగాది తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం గాంధీనగర్లో ప్రెస్ క్లబ్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు గుమ్మా సాంబశివరావు, జీవి పూర్ణచందు, చలపాక ప్రకాష్, మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు ముఖ్య అతిథులుగా పాల్గొని త్రైత సిద్ధాంత ఉగాది తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ గ్రంథాలు ఎంతో గొప్పవి అని, దైవ జ్ఞానం ఉన్నవి అని, ఇవి చదవటం వల్ల మానవుడు కర్మ నుండి బయటపడవచ్చని పేర్కొన్నారు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు స్వామివారు రచించిన ఈ జ్ఞాన తెలుగు కాల సూచికలో ఎన్నో భగవద్గీత వచనాలను జోడించి ప్రతి ఒక్కరికి సరళమైన భాషలో అర్థమయ్యే విధంగా రూపొందించడం జరిగిందన్నారు. ఈ కాల సూచికలో ఇంకా చాలా విశేషాల్లో భాగంగా దేవాలయం సాంప్రదాయాల్లో ఆత్మజ్ఞానం, తెలుగు పండుగల విశిష్టత మరియు తెలుగు నెలల విశిష్టత, త్రైత సిద్ధాంత భగవద్గీత శ్లోకాలు సారంతో పాటు ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్న భగవద్గీత యొక్క సారాంశం ఇందులో పొందుపరిచి స్వామివారు రచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సమితి, హిందూ జ్ఞాన వేదిక విజయవాడ కమిటీ అధ్యక్షుడు సభ్యులు జె సురేష్, తిరుపతి సత్యం తదితర ప్రాంతాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ 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 ఆచార్య ప్రభోనంద యోగి ఈశ్వరుల వారి గురువు ఆశీస్సులతో అచ్చమైన తెలుగు క్యాలెండరు ఈ రోజున ప్రపంచంలోనే అచ్చమైన తెలుగు క్యాలెండర్ ఎవరు కూడా చేయరు. వీరు ఆవిష్కరించడం అనేది చాలా సంతోషం. దీనికి మా సెంట్రల్ శాసనసభ్యులు పౌర్ణమేశ్వరరావు గారిని ఆహ్వానించడం జరిగింది. వారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఒక అర్జెంట్ మీటింగ్కి వారు వెళ్ళడం, ఈ రోజున వారి తరపు నుంచి నేను ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరుమణులు అందరికీ కూడా ధన్యవాదాలు. ముందుగా మరి ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రేపు రాబోయే సంవత్సరంలో అందరం కూడా సుఖశాంతులతో, అష్టైశ్వర్యంతో అందరం కూడా బాగుండాలని మరి వీరంతా కూడా మరి దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఈ గురువు గారు కూడా మరి ప్రజాసేవ కోసం మరి ప్రముఖులు అయినటువంటి వీరు ఈరోజు మన మధ్యలో లేకపోయినా సరే వారి శిశువు బృందంగా ఇక్కడ మరి అనేక ప్రాంతాల్లో కార్యక్రమం చేయడం, వారు ఈ రోజు ఆహ్వానించడం, ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తూ, ఇటువంటి క్యాలెండర్లు మరి ఇంగ్లీషులోనే అన్నిటి కూడా మాట్లాడుతున్నటువంటి తరుణంలో మరి పూర్తి స్థాయిలో మరి తెలుగులోనే, అచ్చమైన తెలుగులోనే మరి క్యాలెండర్ చేయడం అనేది కూడా చాలా సంతోషం. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ముందున్న సోదరులందరికీ మా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారు ఈ త్రైత సిద్ధాంత ఆధారంగా తెలుగు క్యాలెండర్ని ప్రతి సంవత్సరం కూడా ప్రజలందరికీ పంచడం జరుగుతోంది. ఈ యొక్క క్యాలెండర్ యొక్క ప్రత్యేకత ఏమంటే, ప్రతిదీ కూడా చైత్ర మాసంతో ప్రారంభమై చివరి నెల వరకు కూడా
12 నెలల్లో తెలుగు మాసాలతోనే మనం ప్రింటింగ్ అవ్వడం జరుగుతుంది. ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ముస్లిం సోదరులు పశ్చిమ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మళ్లీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని చెప్పారు. విజయవాడ భవానీపురంలో కూటమి నేతలతో కలిసి సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గాలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా స్థానికులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించడంతో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని చెప్పారు. ముస్లిం సోదరులు పశ్చిమ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. ఖచ్చితంగా వారికి అండగా ఉంటామని, మళ్లీ రంజాన్ వచ్చే నాటికి మైనార్టీల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తానని, రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేసే నేపథ్యంలో వారికి కావాల్సిన తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ముస్లిం సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అండగా ఉంటాయని చెప్పారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇది పవిత్ర మాసం, రంజాన్ మాసం. ఎందుకంటే ఈ సమయంలో ఖురాన్ని రచించటం, ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో దీక్షతో ఉపవాసాలు ఉండి ఈ పండుగ జరుపుకుంటుంటారు. ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కులమతాలకి అతీతంగా అందరూ కలిసి నన్ను అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు వాళ్ళకి ఎప్పుడూ కూడా నేను సేవాభావంతో ఉంటాను. ముఖ్యంగా పేదరికంలో ఉన్న ముస్లిము సోదరీమణులకి ఏమి చేయాలనేది కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు రంజాన్ పండుగ చేసుకోవడానికి వీలుగా రంజాన్ తోఫా అందరికీ కూడా కొన్ని వేల మంది ముస్లిం ప్రజలకి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయించడానికి ఏర్పాటు చేశాను నేను పర్సనల్గా. తప్పకుండా వీళ్ళందరికీ కూడా మంచి రోజులు రావాలని చెప్పి సర్వ మానవాళి కోసం పవిత్ర గ్రంథాన్ని, ఖురాన్ గ్రంథాన్ని అందించినటువంటి మాసం ఈ రంజాన్ మాసం. ఏదైతే అల్లా మానవులకు మంచి మార్గాన్ని ఇచ్చారో దానికి కృతజ్ఞతగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇస్లాంను అనుసరించే ప్రతి ఒక్కరు కూడా అల్లాకు కృతజ్ఞతగా 30 రోజులు ఉపవాస దీక్ష ఉంటూ మరి అనేక సందర్భాల్లో అందరినీ పిలుచుకుంటూ, ఇస్లాం అంటేనే శాంతి, సమానత్వం, అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి గొప్ప భావజాలం ఉన్నటువంటి మతం ఇస్లాం మతం. మరి ఈ పండగ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఎంతో మంచి హృదయంతో ప్రతి పేద ముస్లిము ఇంట్లో పండగ ఘనంగా జరుపుకోవాలని ఈ రోజున రంజాన్ తోఫా వేలాది మందికి వారి చేతుల మీదుగా ఇస్తున్నందుకు మా ముస్లిం సమాజం తరపున వారికి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చారిత్రక ఔన్నత్యానికి చిహ్నమైన కొండపల్లి కిల్లాపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొండపల్లి కిల్లాపై జిల్లా అభివృద్ధికి నాంది పతాక ఎగిరింది. పర్యాటక ఆతిథ్య రంగాన్ని ప్రోత్సహించాలనే సంకల్పంతో స్వర్ణాంధ్ర 2047 దార్శనికతకు అనుగుణంగా వినూత్న ఆలోచనతో శనివారం ఇబ్రహీంపట్నం మండలంలోని కొండపల్లి కోటలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన ఎన్టీఆర్ జిల్లా 2వ జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో చర్చించిన 113 అంశాలపై తీసుకున్న చర్యలను సమావేశం ముందుంచారు. వ్యవసాయ, ఉద్యాన రైతులతో పాటు విజయవాడలోని వివిధ కాలనీల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కోతుల బెడదపైన, వీధి కుక్కల సమస్యపైన సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ స్వర్ణాంధ్ర @2047 లక్ష్యాలకు అనుగుణంగా పేదల జీవన ప్రమాణాలు పెంచాలనే సంకల్పంతో జిల్లాను అన్ని రంగాల్లోనూ పురోగతి దిశగా పయనించేలా చేసేందుకు వినూత్న ఆలోచనతో కొండపల్లి కిల్లాపై జిల్లా సమీక్షా కమిటీ సమావేశాన్ని నిర్వహించడం అభినందనీయం. ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో జిల్లాను తలసరి ఆదాయంలోనూ స్థూల జిల్లా దేశీయోత్పత్తిలో ముందుండేలా సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తలసరి ఆదాయంలో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో ఉందని, ఈ విషయంలో ఆరోగ్యకర పోటీతత్వంతో జిల్లాను తొలి స్థానానికి తీసుకొచ్చేందుకు ఆ ప్రతి శాఖకు చెందిన అధికారులు వినూత్న ఆలోచనతో ముందుకు రావాలన్నారు. 2025-26లో వ్యవసాయ రంగ వృద్ధిలో పురోగతి లక్ష్యం 15.94%, పారిశ్రామిక వృద్ధి లక్ష్యం 18.57%, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు రంగ వృద్ధి లక్ష్యం 22.22%గా ఉన్నట్లు మంత్రివర్యులు వివరించారు. గత సమీక్షా సమావేశంలో గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్రస్తావించిన అనేక సమస్యల మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్ గురించి చాలా వివరంగా విపులంగా వివరించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు కూడా అనేక విషయాల మీద సంతృప్తికరమైన జవాబులు వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. అది ముత్యాల, పోలంపల్లి లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, లేదా బుడమేరు బ్రీచ్ల విషయంలో కానీ, లేదా సందర్భంగా వరదల సందర్భంగా దెబ్బతిన్న రహదారులు కానీ, లేదా కాంపెన్సేషన్ అండని పేదల గురించి కానీ, లేదా రోడ్ ఓవర్ బ్రిడ్జు, రోడ్ అండర్ బ్రిడ్జు, ఇతర మౌలిక సదుపాయాలు, లేదా మెట్రో రైలు గురించి, లేదా అనేక ప్రాంతాల్లో ఇంకా నిర్మాణంలో ఉంటున్న నేషనల్ హైవేలు కానీ, ఇతరత్ర విషయాల మీద గౌరవ సభ్యులు చివరికి ఈ మంకీ క్యాప్చరింగ్ మీద, ఎందుకంటే చివరికి కోతులు బెడద కూడా ఎక్కువయ్యి రైతులు పంట నష్టం జరుగుతోంది. అదేవిధంగా పట్టణాల్లో ఈ కుక్కల సంఖ్య పెరిగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి చిన్న చిన్న విషయాల నుంచి సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు అందించే విషయాల దాకా, అదేవిధంగా ఈ ఎన్టీఆర్ జిల్లా రూపురేఖలు మార్చే విధంగా మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రధానంగా అనేక సమస్యలు ప్రస్తావించారు. వాటి సమాధానాలు కూడా వచ్చాయి. అయితే ఈ సందర్భంగా నేను అధికారులకు చెప్తున్నది ఏంటంటే, ఒక విషయాన్ని గమనించడం జరిగింది. యాక్షన్ టేకన్ రిపోర్ట్లో ఇవాళ 113 how many issues have been taken up today? విద్యుత్ ఛార్జీలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలు బలవంతంగా రుద్దుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో పెంచమని హామీలిచ్చిన సీఎం చంద్రబాబు విస్మరించారని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీల భారాలు, స్మార్ట్ మీటర్లు, అదానీ సెకీ ఒప్పందాలు రద్దు చేయాలని విజయవాడ రాణిగారి తోట సెంటర్ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది వింటూ ప్రజలపై భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చిన చంద్రబాబు, లోకేష్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కరెంటు ఛార్జీల భారాన్ని రద్దు చేయడంతో పాటు సెకీ ఒప్పందాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇటీవల జరిగినటువంటి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర అనేక సమస్యల్ని గుర్తించింది. ప్రజలు అనేక సమస్యల్ని మా దళాల దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది కరెంటు ఛార్జీల సమస్య. 500 నుండి 700 రూపాయల దాకా ప్రతి ఇంటికి, సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి అదనపు భారం పడుతుందని చెప్పనేటువంటిది ప్రజలు చెప్తూ ఉన్నటువంటి సమస్య. దీనికి కారణం ఎవరని చెప్పనేటువంటిది అర్థం కాక అయోమయావస్థలో గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా, ఎవరు పెంచారు, ఎవరు పెంచుతున్నారు, ఎవరు పెంచిని తగ్గించటం లేదని చెప్పనే సందేహాస్పదమైనటువంటి పరిస్థితిలో ఉన్న సందర్భంలో ప్రజలు గ్రహించాల్సినటువంటి విషయం కూడా ఇటు ఉంది. మోడీ ప్రభుత్వం చేపట్టినటువంటి విద్యుత్ సంస్కరణలో భాగంగా పెంచినటువంటి కరెంటు ఛార్జీల భారాన్ని గత ప్రభుత్వం కొంతమేరకి ప్రజల మీద వేస్తే, దాని కొనసాగింపుగా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో నేను వాగ్దానం చేశాను తగ్గిస్తానని, అయినా సరే నేను కరెంటు ఛార్జీలు పెంచుతూ ఉన్నానని చెప్పనని చంద్రబాబు నాయుడు చెప్పటం అని చెప్పనేది, పవన్ కళ్యాణ్ చెప్పటం అనేది
సిగ్గెట్లా లేదని చెప్పనేటువంటిది మేము అడుగుతున్నాం. విద్యుత్ మంత్రి గారు అసెంబ్లీ వేదికగా ఎక్కడా కూడా మేము విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, పెంచబోమని చెప్తా ఉన్నారు. ఈ రోజున సిపిఎం నిర్వహించినటువంటి ప్రజా చైతన్య యాత్రలో కృష్ణలంక కరకట్ట మీద ఒక మహిళ, ఒంటరి మహిళ, కరకట్ట మీద నివాసం ఉంటున్నటువంటి మహిళ తీసుకొచ్చినటువంటి బిల్లులో 20 యూనిట్లకి 450 రూపాయలు వసూలు చేసేయడానికి బిల్లు ఇచ్చారు. మరి ప్రభుత్వం ఒక యూనిట్కి ప్రజల దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తుంది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే మరి 20 యూనిట్లకి నెలకి కనీసం రోజుకు 1 యూనిట్ కూడా వాడకుండా నెలకి 20 యూనిట్లు వాడిన బిల్లుకి 450 రూపాయలు ఏ రకంగా వసూలు చేయడానికి మీరు బిల్లు ఇచ్చారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికార తెలుగుదేశం కూటమి పార్టీలు ఎంత బెదిరించినా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవా ప్రస్ఫుటమైందన్న వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి. శనేశ్వర స్వామి కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశిస్తున్న సందర్భంగా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సీతమ్మవారి పాదాల వద్ద ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. తెలుగుదేశం పార్టీకి నాయకులు కాదని కార్యకర్తలే అండా అని తెలిపిన విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.